ఇప్పుడు మనం అసెంబ్లీకి పోదాం ఏమంటారోలా బడ్జెట్ సమావేశాలు చాలైనాయి కదా మరిగా మీటింగులు ఎట్లెట్లా నడుస్తాయి ఏంది కథ గవర్నర్ స్పీచ్ మీద లీడర్లు ఏమంటారు ఇగో ఇవన్నీ షార్ట్ కట్ లో చూసేసి వద్దాం వల్ల రాన్రి ఇగో మన అసెంబ్లీ తవ్వ చూడరి మన లీడర్ ఎట్లస్తుర్రో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలు అసెంబ్లీకి వచ్చిర్రు ఈ 2 నెలల సంది ఆటో డ్రైవర్లు బాగా అవస్థ పడుతున్నారు కదా గిరాకీ లేక పాపం కొందరు అయితే ఊరేసుకొని చచ్చిపోయారు డ్రైవర్లు గంతగానం బాధపడుతున్నా ప్రభుత్వం తరఫున ఇమ్మది రాలేదట డ్రైవర్లకు భరోసా ఇచ్చేందుకు వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి అర్థం కావాలని మన బీఆర్ఎస్ లీడర్లు ఇగో ఆటోలలో అసెంబ్లీకి వచ్చిర్రు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకెంత ఇయ్యాలని జీవిడిచిన డ్రైవర్లకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు ఇక ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ తగ్గాఫర్ మాటలు నడిచినాయి ఒకవేళ బీజేపీతోనే మా పెవికాల సంబంధం ఉంటే 4 బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం సస్పెండ్ చేసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి కాదు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు టీఆర్ఎస్ తరఫున మహమూద్ అలీ గారు పోటీ చేసిండ్రు నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు మీరు కూడా రంగారెడ్డి కోటేయమని నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్నే వచ్చిన మాట ఇచ్చిన నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయను ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ అటు మండలిలో ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో నిరసన చేశారు రేవంత్ సార్ మండలి సభ్యులను అవమానించే తీరులో మాట్లాడినట ఇలా పెద్దల సభలో మర్యాద తప్పి మాట్లాడినందుకు సభకు సారీ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసిర్రు